లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ పునరుత్థానుడు యేసు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వాదంగా, ఆరోగ్యంగా, ఆయుస్సుతో ఉంటారని నేను నమ్ముతున్నాను. మీ కొరకు నేను మిమ్మల్ని తలంచుకున్నప్పుడల్లా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా కొరకు నాకు దేవుడు ఇచ్చిన పరిచర్యతో కూడా మీరు ప్రార్థన చేయాలి. మీరు పంపుతున్న ప్రతి విషయం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఒక వాక్యం మనకు చదువుకుంటామండి. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపరం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అవును ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క నివాసం, ఆకాశం భూమి సృష్టించిన దేవుడు ఇప్పుడు చెప్తున్నారు, నా పరిశుద్ధ సన్నిధి, నా పరిశుద్ధ ఆలయం, నా నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆమేన్. దేవుడు అపవిత్రమైన మనల్ని పవిత్రంగా చేసుకొని మనల్ని ఆయనతో కూడా, ఆయన నివాసం మనతో కూడా ఉండినట్లు దేవుడు పెట్టి ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు ఎవ్వరూ లేదన్న పరిస్థితిలో ఉండొచ్చు, కానీ దేవునికి సన్నిధి మీ దగ్గర ఉన్నది, మీ ఇంటిలో ఉన్నది. కొందరు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ఒక చిత్రపటాన్ని ఒక మేక కొట్టి దానిలో ఇండి గుమ్మం పైన తగిలించుకుంటారు. దానిలో ఏం చేస్తారంటే స్తోత్రం, యేసుక్రీస్తు పోటావలో ఉన్నట్లు, ఆయన చనిపోయినట్లు ఆయనకు ఒక దండ, ఒక పువ్వుల దండ వేసి తోమలు కొడుతుందో ఏమో అని తెలియదు, ఆయన ఒక అగ్నిపత్తి అలా వేస్తారు. తర్వాత స్తోత్రం, ఆయన చనిపోయారో ఏమో తెలియదని చెప్పి ఆయనకు ఒక జీరో వోల్ట్ బల్బు కూడా పెట్టేస్తారు. బ్రదర్ అండ్ సిస్టర్, మన దేవుడు బయట ఉన్న దేవుడు కాదు, మన దేవుడు మన హృదయములో ఉంటున్నారు. ఆమేన్. బైబిల్ ఏం చెప్పబడుతుంది? కుమారుడా, కుమారతి, మీ హృదయమును నాకు ఇమ్ము. మీ ప్రాపర్టీ అడగలేదు, పొలాలు అడగలేదు, స్థలాలు అడగలేదు, మీకున్నది ఉన్న వాటిని అడగలేదు. దేవుడు అడుగుతున్నది, మీ హృదయమును నాకు ఇమ్ము అంటున్నారు. హృదయమును మార్చిన దేవుడు మన దేవుడు. మన హృదయములో స్తోత్రం నివాసం చేయాలని ఆయన ఎంతగానో దాపత్రయపడి పరలోకం నుంచి దిగి భూలోకములో పరిశుద్ధాత్మనిగా మన మధ్యలో నివాసం చేయాలని ఎంతో ఆయన ఆశపడి ఉన్నారు. మీరు చిత్రపట మధ్యలో ఆయన లేరు. ఆయన ఒక జీరో వోల్ట్, ఆయనకు ఒక అగ్నిపత్తి, ఆయనకు ఒక దండ, పూల దండలో పెట్టుకుంటే ఆయన లేదు అక్కడ. ఆయన ఎక్కడ ఉన్నారు? మన హృదయంలో, మన గదిలో రావడానికి ఆశపడుతున్నారు. పవిత్ర నివాసములో ఉన్న దేవుడు మనల్ని ఎంతవరకు పవిత్రపరుచుకుంటామో అంతవరకు మనల్ని మన మధ్యలో, మనలో, మన హృదయంలో ఆయన నివాసం చేస్తారు. ఆమేన్. దేవుడు మళ్ళీ ఈ వాగ్దానం ద్వారా, దేవుడా నా మధ్యలో నీ నివసిస్తున్నారు వందనాలను చెప్పి మనం స్తోత్రం ప్రార్థన చేస్తామా? మంచి తండ్రి, గొప్ప తండ్రి, పరలోకపు మంచి తండ్రి, మీకు వందనాలు రాజా. మా మధ్యలో నీవు నివసించినందుకు స్తోత్రం, నివాసం చేసినందుకు స్తోత్రం, బలపరిచినందుకు స్తోత్రం. ఇప్పటి వరకు మీరు లేరు, ఇప్పటి వరకు మేము ఆలయములు ఉన్నారు, లేకపోతే పరలోక రాజ్యాలు ఉన్నారు అనుకుంటున్నామయ్యా. కానీ ఇప్పుడు ఈ వాక్యం ద్వారా దేవాది దేవా స్తోత్రం, మీరు మా మధ్యలో కాపారం చేస్తున్నారు, మనుషుల మధ్యలో నివాసం చేస్తున్నారన్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు.
ఈ వాగ్దాన ప్రకారం నేను ఎక్కడికి వెళ్ళినా నా తోడు మీరు వచ్చినందుకు స్తోత్రం, కార్యములు సబలం చేసినందుకు స్తోత్రం. ఈ రోజు జరుగుతున్న ప్రతి కార్యములు దేవుడా సబలం చేయండి. అభిషేకం చేత, మహిమ చేత, కృప చేత ప్రతి ఒక్కరును నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ చేత నింపండి. ఎలా అంధకార శక్తి నుండి విడుదల దయచేయండి. పవిత్రంగా నింపండి. సాతాను అంధకార గంటలని మారిపోవాలి. ఇప్పుడే ఒక అభిషేకం దిగాలి. ఇప్పుడే విడుదల రావాలి. ఇప్పుడే విడిపించబడాలి. ఇప్పుడే కట్లని తెగిపోవాలి. యేసు నామములో హల్లెలూయా. మీరున్న ఈ హౌస్ లో, మీరున్న ఈ స్థానంలో సాతానుకి ఎటువంటి పరిస్థితులు ఇక్కడ వీల్లేదు. ఇక్కడ నివాసం చేయడానికి కుదరాదు. సమస్యలు, పోరాటములు, అప్పులు, బాధలు, లోక ఆశలు యేసు నామములో ఈ హౌస్ విడిచిపెట్టి ఒక అద్భుతమైన కార్యం చేయండి. పిల్లల్ని సుఖంగా, బలంగా, ఆరోగ్యంతో జీవించడానికి పరిశుద్ధాత్ముడా మీరు వారితో కాపురం చేస్తున్నందుకు స్తోత్రం. బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు తెలియపరచండి. నేను, నా బృందము మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము వేచి ఉన్నాము. దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించునుగాక. ఆమేన్.